ప్లాట్నం వ్యూవర్స్కి నమస్కారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జీరో బేస్డ్ పాలిటిక్స్ అనేటువంటి ఒక కొత్త సూత్రాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఎన్నికల వేళ దీని మీద కొంత చర్చ జరుగుతున్నది. అంటే ఆయన ఒకటి చెప్పారు, రాజకీయాల్లో డబ్బు ప్రభావం తగ్గాలి, డబ్బు లేని రాజకీయాలు రావాలి, డబ్బుతో రాజకీయం చేసేటువంటి విధానానికి మేము పూర్తిగా విరుద్ధం, దూరం, కాబట్టి డబ్బు లేకుండా రాజకీయం చేయాలి అనేటువంటి మాట ఒకటి చెప్పారు. అయితే ఇది ఎంతవరకు సాధ్యం అనేటువంటిది చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనం తెలుసు కొన్ని ఆదర్శాలు ఆచరణలోకి వచ్చేటప్పటికి నిలబడవు. అవి ఆదర్శం ఎప్పుడు ఆదర్శంగానే ఉంటుంది, ఆచరణగా ఉంటుంది. అంటే ఈరోజు మనం ఎందుకు చెప్తున్నామంటే రాజకీయాలు చాలా కాస్ట్లీగా మారిపోయినాయి, చాలా ఖరీదుగా మారిపోయినాయి. మామూలుగా ఇటీవలగా మనం చూసాము, ఒక సర్పంచ్ ఎన్నికల్లో జరిగితే లక్షలాది రూపాయలు ఓటుకి చేతులు మారినటువంటి పరిస్థితి చూసాం. ఇటువంటి నేపథ్యంలో డబ్బుతో రాజకీయం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా రెండు ప్రధాన పార్టీలు, అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ రెండు కూడా డబ్బుతో రాజకీయం చేస్తున్నాయి అని విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు డబ్బు లేకుండా రాజకీయం చేయాలి, చేస్తాము అని చెప్పటం ఎంత మేరకు అది సాధ్యపడుతుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ అభ్యర్థి నామినేషన్ వేసిన దగ్గర నుంచి ప్రతిరోజు ప్రచారానికి ఎంతో కొంత డబ్బు అవసరం అవుతుంది. అంటే సభలు జరపాలన్నా, ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలన్నా, కార్యకర్తలను కూడగట్టి చేయాలన్నా కూడా రోజువారీ ఖర్చు చాలా ఉంటుంది. అంటే ఓట్లు కొనుగోలుకేవు, లేకపోతే మద్యానికి, మిగతా అవసరాలకి డబ్బులు ఇవ్వటం కాకుండా ప్రచారానికి కూడా డబ్బులు అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ ప్రచారానికి అయ్యేటువంటి డబ్బు ఎన్నికల కమిషన్ వారు అనుమతించినటువంటి 25 లక్షల రూపాయల లోబడి ఉండే అవకాశం ఉన్నది. చేసుకోగలిగితే ఒక 15 రోజుల్లో కేవలం ప్రచారం అన్ని ఊళ్ళు తిరిగితే అది ఒక 25 లక్షలకు మించదు. కానీ అది సాధ్యమా? అది సాధ్యం ఎట్టి పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదని చెప్పాలి. ఎందుకంటే ఇది జీరో బేస్డ్ పాలిటిక్స్ అనేది ఏదో ఒక పార్టీ చెప్తే అది సాధ్యం కాదండి. ఎందుకంటే అన్ని పార్టీలు దీనికి ఆమోదించాలి. అంటే ప్రతి వాళ్ళు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేటువంటిది ఏర్పరచాలి. అంటే ఒక పార్టీ జీరో బేస్డ్ ఇది చేసి ఎన్నికల్లో ఖర్చు పెట్టకుండా తిరిగితే, వేరేదేమో హామీలు ఇచ్చుకుంటా, డబ్బులు ఇస్తా, మిగతా ఇతరత్ర ప్రలోభాలుతో ప్రజలు ఆకట్టుకునేటువంటి పరిస్థితి ఉంటే అది దానివల్ల పెద్దగా రిజల్ట్స్ రావు. అందువల్ల దీని మీద ఏకాభిప్రాయ సాధన రావాలి, అన్ని పార్టీలు ఆమోదించాలి, అన్ని పార్టీలు ప్లడ్జ్ చేయాలి. ఎస్, మేము డబ్బులు లేకుండా రాజకీయం చేస్తామనేటువంటి ఒక మాట అన్ని పార్టీలు ఉంటేనే అది సాధ్యపడుతుంది తప్ప కొన్ని పార్టీలు 100 కోట్లు ఖర్చు పెడతా, కొన్ని పార్టీలు అసలు కార్యకర్తలకి తిరగడితే సొంత డబ్బులతో మీరే తిరగాలని చెప్పేటువంటి పరిస్థితి ఉంటే ఆ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనం ఊహించగలం. ఎందుకంటే ప్రతి అభ్యర్థి కూడా ఎన్నికల్లో నిలబడుతున్నాడు అని అంటే గెలవడం కోసం ప్రయత్నం, కృషి చేసేటువంటి పరిస్థితి ఉంది. అది ఏ పార్టీ అయినప్పటికీ, అది వామపక్షాలు కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు. ఆ గెలుపు కోసమే ఇవన్నీ కూడా ఇతరత్ర ప్రలోభాలు ఎందుకు చేస్తున్నారనంటే ఆ గెలుపు కోసమే, గెలుపును సొంతం చేసుకోవాలి, ఎలాగైనా గెలవాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి కాంక్ష అభ్యర్థుల్లో, పార్టీల్లో రావటం మూలనే ఇటువంటి పరిస్థితి దాపురించింది. అందువల్ల ఇవాళ జీరో బేస్డ్ పాలిటిక్స్ అనేటువంటిది వినడానికి బాగున్నప్పటికీ ఆచరణ ఏ మేరకు సాధ్యం అనేటువంటిది చూడాలి. ఇవాళ అభ్యర్థులే కాదు, పార్టీల దగ్గర కూడా డబ్బులు లేకపోతే అంటే ఈ ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా పేపర్లకి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి, ఎలక్ట్రానిక్ మీడియాకి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి. అదేవిధంగా చాలామంది అక్కడ ఉండేటువంటి స్థానిక అభ్యర్థులు ఎన్నో ఖర్చులు ఉంటాయి. అవన్నీ కూడా ఎన్నికల కమిషన్ వారు అంటే చెప్పినటువంటి నిబంధన విధించిన మేరకు ఖర్చు పెట్టుకోగలిగితే ఇబ్బంది లేదు, అట్లా ఖర్చు పెట్టుకోవచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది ఈ 2019కి సాధ్యం కాకపోయినా భవిష్యత్తులో జీరో బేస్డ్ పాలిటిక్స్ రావాలని, వస్తుందని, ఆ విధంగా అన్ని పార్టీలు పరస్పరం సహకరించుకొని ఎన్నికల కమిషన్ కూడా తగినటువంటి పాత్ర తీసుకొని ఈ విధమైనటువంటి భారతదేశంలో ఖర్చు లేనటువంటి ఎన్నికలు ఉండాలని, ఇప్పటికీ అంటే అనేక రాష్ట్రాల్లో చాలా మినిమం ఖర్చుతో ఎన్నికలు జరిగిపోతున్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఇటువంటి జాడ్యం చాలా సంవత్సరాలుగా వచ్చింది.
ఇటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా బాధపడుతున్నారు ఈ ఎన్నికల వ్యయం పెరిగిపోవటం పట్ల. ఎందుకంటే ఎన్నికలలో వందలాది రూపాయలు ఖర్చు పెట్టుతున్న అభ్యర్థులు వాళ్ళేమి పిచ్చోళ్ళు కాదు, వెర్రోళ్ళు కాదు. డబ్బులు ఖర్చు పెట్టేసి గెలిచిన తర్వాత తిరిగి దాన్ని రాబట్టుకోవడానికి అనేక అక్రమ మార్గాలు తొక్కేటువంటి పరిస్థితి వస్తుంది. సంపాదించిన ఖర్చు పెట్టిన దానికి డబ్బులు త్రిబులు అంటే ఎర్న్ చేసుకునేటువంటిది, సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి ఆదర్శం ఆచరణీయం కావడానికి ఇంకా కొంత సమయం ఉంటుంది. అది కేవలం ఏంటంటే ఒక పార్టీ వల్ల రాదు. అన్ని పార్టీలు కనుక సహకరించుకొని ఒక ఏకాభిప్రాయానికి వచ్చి చేయగలిగితే అది సాధ్యపడుతుంది తప్ప కేవలం ఒక ఆదర్శంగానే లేదంటే ఒక ఆదర్శంగానే మిగిలిపోయే అవకాశం అయితే ఉన్నది.